హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అరేబియా మంది డీటెయిల్గా పెట్టాను చూడండి. మిరియాలు, దాల్చీని, ఎండుమిర్చి, ధనియాలు, బిర్యానీ ఆకు, సోంపు, షాజీరా, ఇలాచి, జీలకర్ర, స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఒక బడి ఇలాచి, బ్లాక్ కలర్ ఉంటుంది కదా పొడి ఇలాచి, అది మొత్తం ఇవన్నీ మెన్షన్ కూడా చేశాను. కరెక్ట్గా చూసుకోండి. ఈ మందిలో నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ మీరు చెయ్యొద్దు, అందుకే అది నేను స్కిప్ చేయకుండా పెట్టానన్నమాట. ఫస్ట్ టైం నాకు ఇలా అయింది. నేనైతే ఏదైతే మసాలాలు ఉన్నాయో రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇవి టమాటాలు, మందిలో వేసుకున్న టమాటాలు, వెల్లిపాయలు, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, ఎందుకంటే దీనికి ఎక్కువ స్పైసెస్ పౌడర్ వేస్తారు, కారం ఎక్కువ వేయరనమాట. ఇవైతే పైనుంచి గార్నిషింగ్ కోసం కాజు, బాదం, కిష్మిష్, ఒక క్యారెట్ తీసి పీల్ చేసేసి తురుముకున్నాను నేను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. క్యారెట్ స్వీట్నెస్, ఫ్లేవర్, కలర్ ఏ కలర్ యాడ్ చేయను నేనైతే. ఇది బటరు, ఆయిల్ హాఫ్ వేయాలి, నెయ్యి మాత్రం వేయకండి. బటర్ వేసినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఏదైతే మంది పౌడర్ ఉందో హాఫ్ పౌడర్ వేసేసి హాఫ్ పెట్టుకోండి. సగం ఏమో ప్యూరీ వేసేసి టమాటో ప్యూరీ ఏదైతే చేసుకున్నామో అది ప్యూరీ పెట్టుకో. ఇది చూడండి, నేనైతే మొత్తం ఆయిల్ ఇలా పొంగిపోయింది. ఫస్ట్ టైం నాకు ఇలా జరిగింది. ఎన్నిసార్లు బిర్యానీ సేమ్ చేసినా ఇంకోటి ఇలా మొత్తం అసలు చాలా అంటే చాలా సతాయించింది ఆయిల్ అయితే. ఇలాగ మొత్తం చికెన్ వేసేసుకొని సిమ్ పైన ఏదైతే మసాలాలన్నీ వేసుకున్నామో దాంట్లో చికెన్ వేసుకున్నాం కదా, సిమ్ పైన దానికి మగ్గనివ్వాలి. వాటర్ ఏం పోయొద్దు. నేనైతే వాటర్ పోయలేదు, కొందరు వాటర్ పోసుకుంటారు. పైనుంచి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నా, ఎందుకంటే ఆ మసాలాలన్నీ రైస్లోకి పోవాలని. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. ఉడకడానికి 1 గ్లాస్ అయిపోయింది కదా, అందుకే 2 గ్లాసెస్కి 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. మంచి బాస్మతి రైస్ తీసుకోండి. మంది మసాలా సగం వేసాను కదా, సగం మిగిలించుకున్నాను ఈ చికెన్కి మ్యారినేషన్ కోసము. మ్యారినేషన్ చేసుకొని పక్కకు పెట్టి ఏం అవసరం లేదు, అప్పటికప్పుడే పెట్టేసుకొని అప్పటికప్పుడే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే అవి ఆల్రెడీ మసాలాలు ఉడికిపోయినాయి కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ అందులోకి పోతాయి. నా గొంతులో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే మాట్లాడలేకపోతున్నా. చాలా వీడియోస్కి నేను సాంగ్సే పెడుతున్నాను, ఇబ్బందిగా ఉందని. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు. ఏదైతే మ్యారినేట్ చేసుకున్నానో ఆ చికెన్ని చూడండి, బబుల్స్ వస్తున్నాయి ఆయిల్లో. ఎందుకు ఇలా అవుతుందో నాకైతే అర్థం కాలేదు. మంది మాత్రం టేస్ట్ చాలా సూపర్గా ఉంది. దమ్ముకి ఇచ్చేస్తాను నేనైతే. ఆల్రెడీ దమ్ అయిపోయింది. పైనుంచి చికెన్ వేసుకొని కొద్దిగా చికెన్ ఆయిల్ ఏదైతే ఉందో కొద్దిగా పైనుంచి వేసుకోవాలి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనము పైనుంచి ఏదైతే ఆనియన్ ఉందో ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన బీట్రూట్, క్యారెట్ ఏదైనా సరే ఇలా గార్నిష్ చేసుకొని